ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ వివిధ సెగ్మెంట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాంటి చోట్ల భారీ మెజారిటీతో గెలవాలని పావులు కదిపారు. ఆ లిస్టులో నెల్లూరు రూరల్ సెగ్మెంట్ ఒకటి. అక్కడి నుంచి రెండోసారి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముందు నుంచి జగన్ వీర విధేయుడన్న పేరుండేది. అలాంటి ఆయన జగన్కి రివర్స్ అయ్యారు. కోటంరెడ్డి జగన్తో పాటు వైసీపీపై చేసిన పదునైన విమర్శలు ఆ పార్టీకి డ్యామేజ్గా మారాయి. అందుకే ఈసారి ఎలాగైనా కోటంరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాలకు కోటంరెడ్డిపై పోటీకి దింపారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి వర్సెస్ ఆదాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ క్రమంలో వారిలో గెలుపు గుర్రం ఎక్కేదెవరన్నది ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ వివిధ సెగ్మెంట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాంటి చోట్ల భారీ మెజారిటీతో గెలవాలని పావులు కదిపారు. ఆ లిస్టులో నెల్లూరు రూరల్ సెగ్మెంట్ ఒకటి. అక్కడ నుంచి రెండోసారి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముందు నుంచి జగన్ వీర విధేయుడన్న పేరుండేది. అలాంటాయన జగన్కి రివర్స్ అయ్యారు. కోటంరెడ్డి జగన్తో పాటు వైసీపీపై చేసిన పదునైన విమర్శలు ఆ పార్టీకి డ్యామేజ్గా మారాయి. అందుకే ఈసారి ఎలాగైనా కోటంరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాలను కోటంరెడ్డిపై పోటీకి దింపారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి వర్సెస్ ఆదాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ క్రమంలో వారిలో గెలుపు గుర్రం ఎక్కేదెవరన్న ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం. పేరుకు రూరల్ అయినా అత్యధిక భూభాగం సిటీ పరిధిలోనే ఉంటుంది. 2009 ఎన్నికలప్పుడు కొత్తగా ఏర్పడిన రూరల్ సెగ్మెంట్లో మొదటిసారి దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2 సాధారణ ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డికి నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటారని, సమస్యలపై తక్షణం స్పందిస్తారన్న గుడ్విల్ ఉంది. సెగ్మెంట్లో విస్తృత పరిచయాలు, మంచి రాజకీయ సంబంధాలు ఉన్న కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మంచి వాగ్దాటితో ప్రత్యర్థులను ఇరుకున పెట్టగల సామర్థ్యం ఉన్న సీనియర్ నేతగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుర్తింపు ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేసిన కోటంరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చేటప్పుడు జగన్ని పెద్ద ఇరకాటంలోకి నెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుందన్న ఆరోపణలతో దుమారం రేపారు. ఆ అంశాన్ని తెలుగుదేశం పార్టీ మంచిగా క్యాష్ చేసుకుందన్న అభిప్రాయం ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు బావుట ఎగరవేసినప్పుడే నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు జగన్. ఆదాలను రూరల్కు షిఫ్ట్ చేసినప్పుడే వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బిగ్ షాట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోకస్ అవుతున్నారు. వైసీపీ ఇన్ఛార్జిగా నెల్లూరు రూరల్లో హడావిడి మొదలుపెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డితో సత్సంబంధాలు కొనసాగించారు. అయితే ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వేమిరెడ్డి నిర్ణయంతో షాక్ అయిన వైసీపీ నేతలు ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆ టైంలో కోటంరెడ్డి అధికారపక్ష నేతలకు గట్టిగానే వార్నింగ్లు ఇచ్చారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచే వేమిరెడ్డితో సత్సంబంధాలు ఉన్న కోటంరెడ్డికి ఆయన కూడా టీడీపీలోకి రావడం, ఎంపీగా పోటీ చేయడం ప్లస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదలా ఉంటే గతంలో సర్వేపల్లి, అల్లూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేగా పనిచేసి గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆయన్ని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన జగన్ ఆ టైంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులను కూడా భారీగానే మంజూరు చేశారు. అప్పటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నాయకులు, ప్రజలతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేశారు. చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థిగా వచ్చిన విజయసాయిరెడ్డితో కలిసి ప్రచారము నిర్వహించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులిద్దరూ నెల్లూరు రూరల్కి కొత్త ముఖాలే అవ్వడంతో ప్రచారంలో దూకుడు ప్రదర్శించలేకపోయారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం, పోల్ మేనేజ్మెంట్పై ఆయనకున్న పట్టు, ప్రతి బూత్ పరిధిలో సొంత అనుచరగణం ఉండడం, స్థానికంగా ఉన్న విస్తృత పరిచయాలు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ పరిచయాలతోనే
కోటంరెడ్డి వరుసగా 2 సార్లు 20,000కు పైగా మెజారిటీతో గెలిచారంటున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో 60.56% పోలింగ్ నమోదైనప్పుడు కోటంరెడ్డి 22,776 మెజారిటీతో గెలిచారు. ఈసారి ఆ సెగ్మెంట్లో 67.76% పోలింగ్ నమోదైంది. దాంతో ఈసారి గెలిచే అభ్యర్థి మెజారిటీపై చర్చలు మొదలయ్యాయి. కోటంరెడ్డి టీడీపీలో చేరిన తక్కువ కాలంలోనే భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి తీసుకొచ్చారు. నెల్లూరులో గణనీయంగా ఉన్న కోటంరెడ్డి బంధుగణమంతా ఈసారి రాజకీయాలకు అతీతంగా ఆయన విజయం కోసం పనిచేసిందంటున్నారు. ముందు నుంచి టీడీపీలో కొనసాగుతూ ఆయనకు రాజకీయ శత్రువులుగా ఉన్న కుటుంబ సభ్యులంతా ఈసారి అండగా నిలిచారట. మరోవైపు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి కోటారెడ్డి వైసీపీలో చేరడం కూడా కలిసి వచ్చిందంటున్నారు. అలాగే రూరల్ నియోజకవర్గంలో పట్టున ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆదాలకు అండగా నిలిచారు. దానికి తోడు జగన్ నవరత్నాలపై ఆదాల ధీమాగా కనిపిస్తున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోని 26 డివిజన్లతో పాటు 18 గ్రామ పంచాయతీలు రూరల్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. అలాంటి చోట సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీలు ప్రత్యర్థులుగా పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. మరి ఆ సిటీ, రూరల్ మిక్స్డ్ ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.